సౌందర్య, ఎక్కడికి? ఎక్కడికంటే జవాబు చెప్పవే. ఏదైనా ఊరికి ప్రయాణమా? ప్రయాణమే, వేరే ఊరికి కాదు, మీ ఇంటికి. సౌందర్య, నువ్వు ఏంటి నువ్వనేది? మనం ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఆ ఇంటికేంటి, మీ ఇంటికే అన్నాను కదా. కానీ ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాం కదా సౌందర్య. వచ్చేస్తే మళ్ళీ తిరిగి వెళ్ళకూడదా? మళ్ళీనా? చా, ఏ మొహం పెట్టుకొని వెళ్తాం? ఉన్న మొహాల్నే, మన మొహాలు అందరికి తెలిసినవే. అది సరే, కానీ ఇంత సడన్ గా? సడన్ గా కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం. అంటే? అంటేనా, ఆ అర్చన అక్కడ ఇంటి తాళాల్ని చేజిక్కించుకుని అధికారం వెలగబెడుతోంది. మీ అమ్మని నాన్నని వెర్రోళ్ళని చేసి రహస్యంగా డబ్బంతా పుట్టింటికి దోచిపెడుతోంది. సౌందర్య, నమ్మలేకపోతున్నాను. కళ్ళారా చూడకపోతే నేను కూడా నమ్మేదాన్ని కాదు. అంటే నువ్వక్కడికి వెళ్ళాను కాబట్టే అర్థమైంది. ఆ అర్చన మీ అన్నయ్యనే కాదు, అందర్నీ బుట్టలో వేసుకుంది అని. ఆ అర్చన మీ అన్నయ్యనే కాదు, అందర్నీ బుట్టలో వేసుకుంది అని. తాళాల్ని చేజిక్కించుకొని డబ్బంతా నొక్కేస్తోంది అని. ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే ఏదో ఒక రోజు మొత్తం ఆస్తిని తన పేరు మీద రాయించుకుంటుంది అని. అందుకే మన హక్కుని మనం కాపాడుకోవాలంటే ఇలా దూరంగా కాదు, అదే ఇంట్లో ఉండాలి. దాని ప్రతి కదలికని అబ్జర్వ్ చేయాలి, దాని ఆగడాలకి అడ్డుకట్ట వెయ్యాలి. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో, కానీ మనం వెళితే అమ్మవాళ్ళు రావద్దంటారా? అంటే మాత్రం మనం చూస్తూ ఊరుకుంటావా? చూడు కృష్ణ, హక్కుల్ని కాపాడుకోవాలంటే కొన్నిసార్లు కఠినంగానే ప్రవర్తించాలి. రేపనికి ఓ పిల్లోడో పుడితే డబ్బు అవసరం కాదా? ఆ ఆస్తిలో మనకి వాటా లేదా? ఉన్నప్పుడు ఎలా వదులుకుంటాం? అది కూడా వేలు లక్షలు కాదు, కోట్లు. నో వే. కోట్ల డబ్బుని, బిజినెస్ ని వదులుకునే సమస్య లేదు. అదంతా ఓకే, మరి ఇంత చెప్పినా మరీ అంటావేంటి కృష్ణ? నువ్వు హరిప్రసాద్ గారి చిన్న కొడుకువి, నేను హరిప్రసాద్ గారి చిన్న కోడల్ని. అంటే పెద్ద కొడుకు కోడలతో పాటు మనకి ఆ ఇంట్లో సమానమైన హక్కు, అధికారం ఉన్నట్టేగా. చూడు కృష్ణ, మొసలికి నీళ్లలో ఉన్నంతసేపే బలం, మనుషులకు కూడా ఇంట్లో ఉన్నంతసేపే హక్కు, అధికారం. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? నీకంత మొహమాటంగా ఉంటే నేను ముందు నడుస్తాను, నువ్వు నా వెనకేరా. చూద్దాం మనల్ని అడ్డుకునే దమ్ము, ధైర్యం ఎవరికున్నాయో. మేమే దెయ్యాలమో భూతాలమో కాదు. అయ్యో, అవేం మాటలమ్మా. మళ్ళీ మీరు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రాక శాశ్వతంగా అక్కడే ఉండిపోతామనుకున్నారా? ఈ ఇంట్లో మాకు కూడా ఉంది హక్కు. సౌందర్య, ఇప్పుడు కాదని ఎవరన్నారమ్మా? అంటే మాత్రం ఊరుకుంటామనుకున్నారా? నేనేమి దొంగదారిలో కోడలైన దాన్ని కాదు. పచ్చని పందిట్లో మీ అబ్బాయి చేత అగ్ని సాక్షిగా తాళి కట్టించుకున్నాను. కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. కుమ్మల్లో అడుగు పెడుతూనే ఎందుకమ్మా ఇలాంటి మాటలు? ఎందుకా? ఎవరి లెవెల్ ఏంటో తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకొని హద్దుల్లో ఉంటారని. సౌందర్య, వచ్చి రాగానేంటిదంతా?
అంత్య నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలు అన్నారు. అందుకు అత్తయ్య, నాకు మా బెడ్రూమే కావాలి. అది కాదమ్మా, ఆ గదిలో అర్చన వాళ్ళున్నారు. నేను లేనప్పుడు ఎవరుంటే నాకేంటి? వెంటనే ఖాళీ చేసి ఇవ్వమని చెప్పండి. పసుపు నీళ్లు చల్లి ఫెనాయిల్తో కడిగి శుభ్రం చేయించాకే ఎంటర్ అవుతాను. అది కాదమ్మా, ఆ ఎదుట గది ఖాళీగానే ఉంది కదా. ఉంటే ఆ గదిలో నేనుండాలా? ముందుగా ఈ ఇంట్లోకొచ్చింది నేను. ముందుగా ఆ గదిలో కాపురం పెట్టింది నేను. చిన్న కొడలైనంత మాత్రాన సీనియారిటీని కాదంటే ఎలా? మాట్లాడవేంటి కృష్ణ? అంటే అమ్మా, సౌందర్య చెప్తుంది. అత్తయ్య, ఒక 10 నిమిషాలు ఆగమనండి, నేను గదిని ఖాళీ చేస్తాను. లక్ష్మి, నువ్వు కూడా వెళ్ళి సాయం చేయి. అట్లాగేనమ్మా. వాళ్ళు ఖాళీ చేస్తారు కానీ కాసేపు అలా కూర్చోండమ్మా. అమ్మగారు, రూమ్ రెడీ అయిపోయిందమ్మా. ఏయ్, పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేయమన్నాను, చేసావా? ఇప్పటిదాకా ఇది మనుషులున్న గదే, పశువులున్న గది కాదు. అందరూ మనుషులే. ఎంగిలి మెతుకులు తిని బతికే వాళ్ళు మనుషులే, ఎంగిలైపోయిన వాళ్ళని కట్టుకుని మురిసిపోయే వాళ్ళు కూడా మనుషులే. కానీ ఈ సౌందర్య అలాంటి మనిషి మాత్రం కాదు. వాడిన బెడ్షీట్ ని వాడదు, సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని ముట్టదు. నా కన్ని క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉండాలి. సౌందర్య, నువ్వు అనుకున్నట్లే జరిగిందిగా. వెళ్ళండమ్మా. రా కృష్ణ. ఎదురుగాలి మొదలైతే ఫోర్స్ ఏ లెవెల్లో ఉంటుందో అర్థం కావాల్సిన వాళ్ళకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. కమాన్. లక్ష్మి, నువ్వు వెళ్ళి కూర మాడిపోతుందేమో చూడు. అట్లాగేనమ్మా. సౌందర్య మాటలకి బాధపడుతున్నావా అమ్మా? గొడవ పెద్దది కాకూడదని నేను ఊరుకున్నానమ్మా. వాళ్ళిద్దరూ తిరిగొచ్చారని సంతోషపడాలో, ఇక ముందు రోజు ఎలాంటి అగ్ని పరీక్షలు ఎదురవుతాయోనని బాధపడాలో తెలియడం లేదమ్మా. అత్తయ్య, సర్దుకుపోవడం నాకు కొత్తేమీ కాదు, అలవాట్లేంది కాదు. కానీ అనవసరంగా నా వల్ల
ఊరుకోమ్మా, జరిగినవేవీ మనసులో పెట్టుకోకు. ఎవరేమన్నా నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. ఈ ఇంటిని ప్రశాంతంగా ఉండేలా చూసే బాధ్యత నీదమ్మా. అలాగే అత్తయ్య, ఆ రోజు మీరు గుళ్ళో చెప్పిన మాటలు నేనిప్పటికీ మర్చిపోలేను. ఈ కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి మీరేం చేయమన్నా నేను చేస్తాను. నీ మంచి మనసు నిన్ను కాపాడుతుందమ్మా, తప్పకుండా కాపాడుతుంది. నా ప్రియమైన నీలుకి శవశ్ 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 నీతో 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 ప్రేమలేఖ రాయాలని మొదలుపెట్టాను, కానీ సాగదేంటి? ఏం రాయాలబ్బా? మన పెళ్ళికి మీ నాన్న మిడిగుడ్ల మాణిక్యమే అడ్డు కదా, వాడి గుడ్లు పీకేస్తే సారీ 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 ఎంతైనా కాబోయే మామగారు కదా. నీలు నా నీలు, నువ్వంటేనే ఇష్టం, నువ్వు కాదంటేనే కష్టం, ఏం చెయ్యమంటావో. కాదంటవేంటి? ఆల్రెడీ ఓకే చెప్పింది కదా. ఇప్పుడు సమస్య మాణిక్యంతో కదా. నీలు, నా బంగారు నీలు, నీ మీద నాకు పిచ్చి. మీ నాన్నకెందుకు నా మీద అంత కచ్చి? చేస్తాడా పెళ్లి నిన్ను నాకిచ్చి? కాదంటే చంపేస్తాను ఈ పెన్ను వాడి గుండెల్లో గుచ్చి. శివా, ఒరే శివా. అమ్మో, మామగాడు ఈ లెటర్ ఆడు చూశాడంటే అవుట్. ఇంకేమనుందా? ఎక్కడొచ్చాడు? దాచాలి. ఎక్కడున్నారా? రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? కార్ క్లీన్ చేస్తున్నా మామా. అది సర్లే గాని, కారు టైర్ పంచర్ అయింది, మారుద్దామంటే జాకీ కనిపించట్లేదు. ఆ టూల్ బాక్స్ దగ్గర పెట్టాను కదా మామా. సరే, వెళ్ళి తీసుకురాపో. అలాగే. నిన్న ట్రిప్ లో మీటర్ చార్ట్ సరిగ్గా ఉందో లేదో చూడలేదే. మామా, ఏంట్రా ఇది? ఎవర్రా ఇది రాసింది? చీమలు పాకుతున్నట్టు ఎవర్రా ఇది రాసింది? మామా, ఒరే, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నీకు అర్థం అవుతుందేమో చూడు. ఇదేంటో ఉత్తరం లాగుందే. ఉత్తరం కాదు మామా, మరి డాక్టర్ గారి మందుల చీటీ. మందుల చీటీనా? అవును మామా, మందుల చీటీనే. ఇందులో ఏ రోగానికి ఏ మందులు వాడాలో క్లియర్ గా రాసుంది. అలాగా? అయితే చదువు. చదవమంటే? కడుపు నొప్పికి స్పాష్ మ్యాన్, ఒంట్లో బలానికి బి కాంప్లెక్స్, తలనొప్పికి సారిడాన్, గొంతు నొప్పికి ఎరిథ్రోమైసిన్. అబ్బా, ఈ గొలుసు కట్ రాతలో ఇన్ని మాటలున్నాయరా? మరి ఏమనుకున్నావు మామా? డాక్టర్ చేతి రాతంటే అదేదో సినిమాలో చూడలా? ఓ డాక్టర్ గారు వాళ్ళ ఆవిడికి ప్రేమలేఖ రాస్తే ఆవిడ గారికి అర్థం కాక మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి చదివించుకుందంట. ఓహో, అరే
మరి గొలుసు కట్టు రాత నీకెలా అర్థమైందిరా? అంటే మామా ఇదివరకు మా ఊళ్ళో ఓ డాక్టర్ గారి దగ్గర పనిచేశాను. అబ్బో, డాక్టర్ గారి దగ్గరే? మరి ఎందుకు మానేశావు? కంపు భరించలేక మానేశాను. మందులు కంపా? కాదు మామా, ఆయన గారు తాగే చుట్ట కంపు. ఓహర్ని భలేవాడి కదరా. పద టైర్ మారుదాం. ఓరే శివ, నీకెందుకురా ఈ ప్రేమ పిచ్చి? దొరికితే అయిపోయేవాడివి కదరా అప్పచ్చి. శివా, అవును అన్నపూర్ణ, సౌందర్య కృష్ణ రాలేదేమిటి? బాబాయ్ వాళ్ళని నేను పిలిచొస్తాను. నువ్వా? నేనే. లల్లి లల్లి పిన్ని. ఏ స్టూపిడ్, కిందకి దిగు. మట్టి కాళ్ళతో బెడ్ మీదకి ఎక్కుతావా? సారీ పిన్ని. సారీ అంట సారీ, ముందు దిగు. చూడు ఎలా మరక పడిందో, కొంచెం కూడా మేనర్స్ లేదా? చిచ్చి. పోనీలే సౌందర్య, చిన్నపిల్ల. అయితే మాత్రం బుద్ధుండదు. డోటీ గర్ల్. సారీ బాబాయ్, కింద అందరూ వెయిటింగ్, త్వరగా రండి. సౌందర్య, నువ్వు భోజనానికి వెళ్ళు, నేను రాను. ఏ? అర్చన కూడా అక్కడే ఉందిగా. ఉంటే నీకేంటి? తను ఉండగా నేను రాను, అంతే. తప్పుడు పని చేసి దొంగ నాటకంతో పెళ్లి చేసుకున్నా అదే ఏం జరగనట్టు ధైర్యంగా ఉంటే నీకెందుకు భయం? భయం కాదు, అసహ్యం, కంపరం. కృష్ణ, నా మాట విను. బయటికి రాకపోతే నువ్వు భయపడ్డావని అది ఇంకా రెచ్చిపోతుంది. మీ మమ్మీ డాడీలకి ఇంకా దగ్గరైపోతుంది. అందుకే నేను చెప్పేది విను. భోంచేద్దాం పద. చాలమ్మా. సౌందర్య రండమ్మా. అర్చన, గుత్తొంకాయ కూరంటే తమ్ముడికి చాలా ఇష్టం, వడ్డించు. ఆగు. బావగారు, మీరు చెప్పింది నిజమే. ఒకప్పుడు మీ తమ్ముడికి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు వెగటు, అసహ్యం. ముట్టుకోమన్నా ముట్టుకోరు కదండి? అవును, ఒకప్పుడు ఇష్టాలు లైఫ్ లాంగ్ ఉండాలని ఏమీ లేదు కదా. ఏవండి, మీకు ఈ కూర అంటే ప్రాణం కదా, ఇంకొంచెం వేసుకోండి. కూర అదర్స్ వెయ్యి. అమ్మా అర్చన, ఇంకొంచెం వేయి నా గుత్తొంకాయ కూర. బ్రహ్మాండంగా ఉంది. అర్చన, నాకు కూడా. మొత్తం నాకు వేసేయ్. ఒరే కృష్ణ, ఎంత రుచిగా ఉంటే వద్దంటావేంట్రా నువ్వు? అబ్బా, ఈ కూరకి ఏది సాట్లేదమ్మా. గుత్తొంకాయనా మసాకరా?
అత్తగారింట్లో అధికారాన్ని బాగానే చెలాయిస్తున్నావు. వంట చేయడాన్ని అధికారం అనరు, బాధ్యత అంటారు. కరెక్ట్. బాధ్యతల్ని నెత్తి మీద వేసుకున్నట్టు నటిస్తేనే కదా హక్కుల దాకా వచ్చేది, ఇంటి తాళాల్ని గుప్పిట్లోకి తెచ్చుకునేది. చూడు, ఇంటి తాళాల్ని నేనేమి తీసుకోలేదు, అత్తయ్య గారే నాకిచ్చారు. అవునవును, మనుషుల్ని బుట్టలో వేసుకోవడం నీకు వెన్నెతో పెట్టిన విద్య కదా. సౌందర్య, నేను పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఓకే ఓకే, ఒకే ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు, వెళ్ళిపోతాను. ఏంటా ప్రశ్న? అదే, వైజాగ్లో తమ్ముడికి ద్రోహం చేసి హైదరాబాదులో అన్నగారిని ఎలా పట్టావు అని. అదే, బావగారిని ఎలా బుట్టలో పడేశావని. సౌందర్య, ఏ నిజం కాదా? నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. మధ్యలో పాపం నోరు లేని ఆ భగవంతుడి గోలెందుకు గాని ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీలో గొప్ప టాలెంట్ ఉంది, మగాళ్ళకి మస్కా కొట్టడంలో. మస్కాలు కొట్టడం, నాటకాలు ఆడడం నీకు తెలిసేమో, నాకు మాత్రం ఖచ్చితంగా తెలియదు. నీ దొంగ నాటకాలతోనే నా ప్రేమని నాశనం చేశావు. ఏ పాపము ఎరుగని నా మీద దారుణమైన అపనింద వేశావు. చివరికి కపట ప్రేమ నటించి కృష్ణని నీ సొంతం చేసుకున్నా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అబద్ధం అనే పునాదుల మీద నిర్మించుకున్న భవంతి ఎంత గొప్పదైనా ఏదో ఒకనాడు కుప్ప కూలిపోక తప్పదు. అర్చన, ఇవాళ సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, వచ్చేసరికి లేట్ అవుతుంది. అలాగే. ఏం బావగారు, మీ శ్రీమతికి చెప్పందే మీరు ఏ పని చేయరనుకుంటాను. ఆవిడ అలాగే అనకపోతే పాపం ఇంటి గడపను కూడా దాటరనుకుంటాను. తప్పే ఉంది. భార్య అయినా భర్త అయినా ఎక్కడికి వెళ్తున్నారో, ఎప్పుడు తిరిగి వస్తారో పార్ట్నర్కి చెప్పడం మంచి పద్ధతే కదా. అయ్యో బావగారు, ఈ కాలంలో ఆడపిల్లలు కూడా గడప దాటే ముందు కన్న వాళ్ళకి కూడా చెప్పకుండా ఎక్కడెక్కడో తిరుగుతారు. ప్రేమ దోమ అంటూ సీక్రెట్ అఫైర్లు సాగిస్తారు. చీకటి పడేసరికి మాత్రం ఏమీ తెలియని నంగనాచుల్లాగా గప్చుప్గా ఇంటికి చేరుకుంటారు. మరి మగవారయ్యుండి మీరేంటి భార్యకి చెప్పకుండా ఏది చేయరా? సౌందర్య, లోకంలో మగాళ్ళందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి విషయాన్ని నా భార్యకి చెప్పే చేయాలనుకుంటాను. ఎందుకో తెలుసా? కష్టాల్లో ఓదార్చి కన్నీళ్లు తుడిచేది భార్యే. సుఖంలోనూ తోడుగా ఉండి కడదాకా నడిపించేది భార్యే. భర్తకి భార్య అయినా భార్యకి భర్త అయినా ఉండాల్సింది స్నేహితుల్లాగానే. స్నేహితులు అనుకున్నప్పుడు ప్రతి విషయాన్ని చెప్పుకోవాలి కదా, అందుకే చెప్పుకుంటున్నాను. ఎనీ ప్రాబ్లం? నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అర్చన, బాయ్. పాపం బావగారు, భార్యాభర్తలంటే స్నేహితుల్లాగే ఉండాలంట. దాపరికం లేకుండా అన్ని విషయాలు చెప్పుకోవాలట. మరి నీ గతం గురించి చెప్పుకున్నావా? పోనీ నన్ను చెప్పమంటావా? సౌందర్య, పాత సంగతుల్ని తవ్వి తీసి గొడవలు సృష్టించాలనుకుంటున్నావేమో. అదే గనక జరిగితే నేనేం చేస్తానో కనీసం నువ్వు ఊహించలేవు కూడా. నా మంచితనాన్ని చేతగానితనం అనుకుంటే ఆ తర్వాత బాధపడాల్సింది నువ్వే. గుర్తుంచుకో. రెడీరా? బెనర్జీ,
బర్త్డే పార్టీ అన్నావు. ఏదైనా పెద్ద హోటల్ అరేంజ్ చేయకుండా ఇలా ఇంటి దగ్గర అరేంజ్ చేసామే. మనకంత సీన్ లేదు, మన రేంజ్కి చాలు. ఓ అలా వచ్చావా? అవును, నీ ఫ్రెండ్ కూడా వస్తాడని చెప్పావు, మరి 2 గ్లాసులు పెట్టావు. ఇవి మన ఇద్దరికే. మా రాంప్రసాద్ మందు తాగడు. మందు తాగడు అంటే అలర్జీనా? అదేం లేదు, ఒకప్పుడు బాగానే తాగేవాడు. ఈ మధ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాక మందు మానేశాడు. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? అవును, మా రామ్ మొదటి భార్య 5 ఏళ్ల కిందటే చనిపోయింది. పాప కోసం ఇన్నాళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని ఫ్రీడమ్ను పోగొట్టుకున్నాడు, అంతేనా? అదేంట్రా కొత్త ఫిలాసఫీ చెప్తున్నావు? అసలు నీకు 3 ముళ్ళు అంటే అర్థం తెలుసా? పెళ్లి పీటల మీద ఇలా ఒక ముడేయగానే ఫ్రీడమ్ గోవిందా, 2వ ముడేయగానే పరుసు గోవిందా, 3వ ముడేయగానే మొత్తం బతుకంతా గోవిందా. అదేం లేదురా, రామ్ భార్య చాలా మంచిది, దేవత లాంటిది. బెనర్జీ, నువ్వెన్నైనా చెప్పు, నా జీవితంలో నేను నేర్చుకునేది ఒకటే, ఆడదాన్ని నమ్మకూడదు. బెనర్జీ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో బాస్. హాయ్. మీ గురించే వెయిటింగ్. కూర్చో. సారీ రాజేష్, నేను మందు మానేశాను. ఏంటి, మందు మానేశారా? ఇంకా నయం, ఊపిరి తీయడం మానేశాను అనలేదు, పెళ్ళడానికి భయపడి. రాజేష్. ఏంటి బాస్, తప్పుగా మాట్లాడానా? తప్పనుకుంటే క్షమించండి. కానీ ఇలాంటి పార్టీలకు వచ్చి మందు తాగకపోతే ఫ్రెండ్స్ని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది, అవునా కదా? నో, నా ఉద్దేశం అది కాదు. కాకపోతే పుచ్చుకో బాస్, ఓన్లీ 1 పెగ్. ఇవాళ బెనర్జీ బర్త్డే కదా. రాజేష్, రామ్ని బలవంతం పెట్టుకో. ఓకే, అస్సలు బలవంతం పెట్టను. కానీ మీ ఫ్రెండ్ భార్యకు భయపడే రకం అని మెంటల్గా ఫిక్స్ అయిపోయానంతే. రాజేష్. చెప్పు బాస్, ముచ్చటగా 3వసారి ఆఫర్ చేస్తున్నాను. ఓన్లీ 1 పెగ్, బెనర్జీ కోసం, నా కోసం. పుచ్చేసుకో. రామ్, ఒక్క పెగ్గు, ఈ ఒక్కసారికే. మీ ఆవిడ కొట్టదు అనే ధైర్యం ఉంటేనే. అబ్బో, ఏదో అనుకున్నాను, స్మాల్ కాదు లార్జే. తీసుకోండి రా. Cheers. చూసావా బాస్, వ్రతభంగం అయితేనే మందు గొంతులోకి దిగాక మస్తుగా ఉందా లేదా చెప్పు. చెప్పాను కదా మధ్యలో మానేశాడని. మళ్ళీ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా హ్యాపీగా. రే, ఈ హ్యాపీ మూడ్లో నిజం చెప్పరా, నీ లవ్ అఫైర్ ఎంత దాకా వచ్చింది? భూతద్దంతో సిటీ అంతా వెతికేదాకా వచ్చింది. ఏంటి, నీ లవర్ మిస్సింగా? ఎస్ బాస్, మిస్సింగ్. తన కోసమే డే అండ్ నైట్ సర్చింగ్. తను కనిపిస్తే కథ క్లైమాక్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ ప్రేయర్స్ త్వరలో నీకు కనిపించాలని, మీ లవ్ సక్సెస్ కావాలని మనసారా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బాస్. బాస్, నిన్ను మాట్లాడగనా? చాలా ఏళ్ల తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావట కదా. మీ ఆవిడ దేవతట కదా, బెనర్జీ చెప్పాడు. నిజంగా మా ఆవిడ దేవతే. శూన్యం లాంటి నా జీవితంలోకి మళ్ళీ వెలుగుని తీసుకొచ్చిన దేవత. చూసావా బాస్, లైఫ్ ఎంత కాంట్రాస్ట్. పెళ్లి చేసుకున్నాక నీ జీవితానికి వెలుగు వచ్చింది. ప్రేమించడం మొదలు పెట్టాక నా జీవితంలో వెలుగే లేకుండా పోయింది. అందుకైనా ఇందుకైనా ఆడదే ఆధారం. కరెక్ట్గా చెప్పావురా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మన బతుకి ఆడదే సంతాపం. మనోడికి లవ్వర్ కనిపించిపోయేసరికి వేదాంతం పుట్టుకొచ్చింది. వేదాంతం అంటేనే లవ్కి అంతం. రాజేష్, నీకు హ్యాండ్ ఇచ్చిన నీ లవర్ పేరేంటి?
నీ లవ్వర్ పేరేంటో చెప్పరా? చెప్పు, నీ లవర్ పేరేంటి? నా లవర్ పేరు రాజేష్. రాజేష్ వావర్ అయిపోయాడు, మా నోడి వికెట్ అవుట్. బెనర్జీ లేట్ అయింది, వస్తాను. అరే జాగ్రత్త రా, సిస్టర్ తిడుతుందేమో. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ నైట్. పద, నేను అక్కడ దాకా వచ్చి సాగనంపుతాను. వెళ్ళిపోతున్నావా బాస్? ఓకే, గుడ్ నైట్. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. భోజనం వడ్డించినా? వద్దు, ఆకలిగా లేదు. మీరు తాగొచ్చారా? అంటే ఇవాళ బెనర్జీ బర్త్డే, చిన్న పార్టీ ఉందంటే వెళ్ళాను. అక్కడ ఫ్రెండ్ బలవంతం చేస్తే మానేసిన తాగుని మళ్ళీ మొదలు పెట్టారా? అందుకే సారీ చెప్పాను కదా. చూడండి, ఆ రోజు మీరు తాగి పడిపోయినప్పుడు లల్లి ఎంతగా ఏడ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను కావాలని తాగలేదు అర్చన. అవును, మీరు కావాలని తాగలేదు. మీ ఫ్రెండ్ బలవంతం చేస్తే తాగాను అంటారు, అంతేగా? చూడండి, తన స్నేహితుడు బాగు కోరేవాడిని ఫ్రెండు అంటారు, అంతేకాని వద్దంటున్న బలవంతంగా తాగించేవాడిని, చెడ్డదారిలోకి లాగాలనుకునేవాడిని ఫ్రెండు అనరు, చెడగొట్టేవాడు అంటారు. ఈసారి కుదిలే, ఇంకెప్పుడు తాగను, సరేనా? సారీ చెప్పాక కూడా కోపమేనా? కోపం కాదండి, బాధ. గుండెల్లో ఏదో తెలియని దిగులు. మళ్ళీ మీరు ఇంకెప్పుడు ఇలా జరగదు, ప్రామిస్. మీ ఇష్టం. తప్పేదో ఒప్పేదో మీకు తేలిందనుకోను. నా కోసం కాకపోయినా కనీసం లల్లి కోసమైనా ప్రామిస్ అనే మాట నిలబెట్టుకోండి. చూసారమ్మా, అంటే అన్నానంటారు గాని ఇద్దరు తోడుకోడళ్లే కదమ్మా. మీరేమో వంటింట్లో కష్టపడుతుంటే ఆవిడ గారేమో దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. నాకు పని చేయడం అంటే ఇష్టం, సౌందర్యకి కూర్చొని చేయించుకోవడం అంటే ఇష్టం. ఎవరి అలవాట్లు వాళ్ళవి. పోండమ్మా, మీరింత అమాయకురాలు కాబట్టే ఆవిడ గారు ఆటలు అలా సాగుతున్నాయి. ఏ ఊరికే కూర్చోకపోతే ఆవిడ కూడా ఏదైనా పని చేయొచ్చు కదా. లక్ష్మి, అర్థమైందిలేండమ్మా, ఇక మాట్లాడలేమ్మా. ఏదో పెద్దదాన్ని, కళ్ళ ముందు జరుగుతున్న వాటిని చూడలేక ఏదో ఒకటి అంటాను, మీ చేత లక్ష్మి అని అనిపించుకొని నోరు మూసుకుంటాను. ఏంటి కోపం వచ్చిందా? కోపట్టానికి నేనెవరినమ్మా, పని మనిషిని. ఇన్నాళ్ళుగా చూస్తున్నావు, నేనెప్పుడైనా నీతో అలా ప్రవర్తించానా? మీరు అలా ప్రవర్తించలేదమ్మా. మీరు కష్టపడటం, ఆవిడ గారు మాత్రం సుఖపడిపోవటం చూడలేక నేనే అంటున్నాను. లక్ష్మి, వదిలే. అయినా ఒకళ్ళ సహాయం తీసుకోకుండా నా పని నేను చేసుకోవడమే నాకిష్టం. అమ్మగారు కాఫీ అండి. బుద్ధి లేదా? ఇంటికొచ్చిన గెస్ట్ కి ముందుగా ఇవ్వాలని కూడా తెలీదా? ఇవ్వు.
అమ్మగారు కాఫీ అండి. ఏ గుడ్డి, కళ్ళు కనిపించట్లేదా? అది కాదమ్మా. బయటికి వెళ్దాం అనుకుంటుంటే మొత్తం పాడు చేసావు. ఏ 2 పూటల పీకల దాకా మెక్కుతున్నావు కదా? అది కాదమ్మా, ఆ అమ్మాయే. నోరు పోయి, ఎదురు మాట్లాడావంటే పళ్ళు రాళ్ళ కొడతాను. సౌందర్య, నువ్వు అసలు మనిషివేనా? తల్లి వయసు ఆవిడ మీద చేయి చేసుకుంటావా? తప్పు చేసింది, కొట్టాను. ఆఫ్టర్ ఆల్ పని మనిషి, దాన్ని వెనుకొచ్చి నన్ను నిలదీస్తావా? పని మనిషి అయినా మనిషే. సాటి మనిషిని మనిషిగా చూడడం మనిషికి ఉండాల్సిన లక్షణం. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేది రెండోసారి చెప్పను అంటావుగా, ఒక్కసారి చెప్తే క్యాచ్ చేయవా? అర్చన, మాట్లాడుకో. నేను మొత్తం చూశాను. లక్ష్మి కాఫీ ఇస్తుండగా నీ ఫ్రెండ్ మొబైల్ రింగ్ అయ్యి తన చెయ్యి తగిలి కాఫీ మొత్తం తన మీద పడిపోయింది. అవునా కదా? మీ ఫ్రెండ్ అడుగు. అవునండి, నేనే చూసుకోలేదు. సారీ అండి. దివ్య, నీకేమైనా మెంటల్ ఎక్కిందా? పని మనిషి, దానికి సారీ చెప్తావేంటి? సారీ, తప్పు నాదే. ప్రోగ్రాంకి వచ్చే మూడ్ లేదు. ఉంటాను, బాయ్. ఇప్పటికైనా అర్థమైందా? తప్పు చేసిందెవరో, తొందరపడిందెవరో? నాన్సెన్స్. నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా పని మనిషి ముందు నన్ను నిలదీస్తావా? తప్పు ఎవరితో నీ ఫ్రెండ్ చెప్పినా కూడా నువ్వింత మూర్ఖంగా మాట్లాడుతున్నావంటే నీ మీద నాకు జాలేస్తోంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో సౌందర్య, నువ్వైనా నేనైనా ఈ పని మనిషి అయినా ఏ మనిషి అయినా సరే ఆకలేస్తే అన్నమే తింటాను తప్ప బంగారపు ముద్దల్ని కాదు. బతకడానికి గాలినే పీలుస్తాం, నోట్ల కట్టల వాసనని కాదు. చివరికి చచ్చినా కూడా మనల్ని కాల్చినా పూడ్చినా కలిసిపోయేది మనం పుట్టిన ఈ మట్టిలోనే. డబ్బుంది కదా అనే అహంకారంతో సాటి మనిషిని గౌరవించడం, అభిమానించడం, ఆదరించడం మర్చిపోతే నిన్ను పుట్టించిన ఆ దేవుడు కూడా నిన్ను ఏనాటికి క్షమించడు. మైండెడ్. ఏమా, బాగున్నావా? రాజేష్, నా శ్రీమతి అర్చన. అర్చన, నా ఫ్రెండ్ రాజేష్. హలో. హాయ్ రాజేష్, రామ్కి అర్చన్కి పెళ్ళి చాలా తమాషాగా జరిగింది తెలుసా? అచ్చా. రామ్ వాళ్ళ పాపలల్లి అర్చనే నాకు అమ్మగా కావాలని పట్టుబట్టి మరీ పెళ్లి జరిపించింది. అంటే ఆ ఎపిసోడ్కి టైటిల్ లల్లీ చేసిన పెళ్ళి అనమాట. ఐఎమ్ రైట్? చూసావు అర్చన, రాజేష్ ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. సందడి మాత్రమే కాదు, సంతోషం కూడా. సిస్టర్, మా రాజేష్కి జోక్ చెప్పడమే కాదు, పోయిటరీ చెప్పడం కూడా వచ్చు. బెనర్జీ, ఈ విషయం ఎంతవరకు నాకు చెప్పలేదే? రాజేష్, నీ పొయిటిక్ భాషలో చెప్పు. మా జంట ఎలా ఉంది? ఎలా ఉంది అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేదు. బర్న్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టుంది. వాహ్వా వాహ్వా, ఏం పోలిక!
థ్యాంక్ యూ రాజేష్ యువర్ రైట్. అర్చన నా లల్లికి తల్లిగా లభించడం నిజంగా నా అదృష్టం. అర్చన లాంటి ఆడది పెళ్ళంగా దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పు బాస్. ఓకే రామ్, మేము బయలుదేరుతాం రా. రేపు కలుద్దాం. బ్రదర్, మీ ఇల్లు బాగుంది, మీ శ్రీమతి గారు బాగున్నారు, ఆవిడ గారి చేతి కాఫీ ఇంకా ఇంకా బాగుంది. మీరింత హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఇప్పుడే తెలిసింది. కొంచెం లేట్ అయినా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. వస్తాం. బాదా. ఫినిషింగ్ టచ్గా ఒకే ఒక మాట చెప్తాను బ్రదర్. ఆ రోజు మీ చేత బలవంతంగా మందు కొట్టించినందుకు సారీ. నా మాటగా మీ శ్రీమతికి చెప్పండి ఇంకొకసారి. ఇట్స్ ఆల్ రైట్. బాయ్ బాయ్ బాయ్. ఎవరండి అతను? పరిచయం చేశాను కదా, తను నా ఫ్రెండ్ రాజేష్. నేను అడుగుతుంది పేరు గురించి కాదు, ప్రవర్తన గురించి. అతని మాట తీరేం బాలేదు. అతను చనువు తీసుకునే పద్ధతి నాకు నచ్చలేదు. అర్చన, రాజేష్ చాలా సరదా మనిషి. కొత్త పాత అని తేడా లేకుండా కొంచెం చనువు తీసుకుని కలుపుగోలుగా మాట్లాడతాడు. అంత మాత్రానికి అబద్ధం చేసుకుంటే ఎలా? మీరెన్నైనా చెప్పండి, నాకు అతని మాటలు చూపులు ఎందుకో తేడాగా ఉన్నాయి. అర్చన, టేక్ ఇట్ ఈజీ. రాజేష్ నువ్వు అనుకుంటున్నట్టు చెడ్డవాడేం కాదు. హీ జస్ట్ జోవియల్ అంతే. హీఈస్ నాట్ జస్ట్ జోవియల్, హీఈస్ డేంజరస్. వాడొక మేకవన్నీ పులి. ఈ సంగతి మీకెలా చెప్పాలి? ఏంటి చిన్న సైజు లెక్చర్ దంచినట్టున్నావు? దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు నమ్మకం గురించి మాట్లాడడం, శీలం గురించి మాట్లాడడం, ఆత్మాభిమానం గురించి మాట్లాడడం నిజంగా. కృష్ణ, అయినా ఆత్మవంచన చేసుకోవడానికి హద్దంటూ ఉండదా? అవకాశం దొరికింది కదా అని లెక్చర్లు దంచేయడమే. ఆడదాని మనసేంటో అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. నీలాగా అపార్థాల కళ్ళజోళ్ళలోంచి అనుమానంగా చూసే వాళ్ళకి కాదు. దాంతో ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నా? దాంతో నేనేంటి సీక్రెట్ గా మాట్లాడేది? చా, కింద అమ్మవాళ్ళ ముందు నీతులు చెప్తుంటే నువ్వు నీతులు చెప్పకచ్చనా? వినడానికి అసహ్యంగా ఉంటుందని చెప్తున్నాను. భరించలాగా వెళ్ళి తలుపేసుకుంది. అంతా తెలిసిన వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి తనకి దమ్ముంటే కదా. వెరీ గుడ్. ఎంతైనా పాత లవర్స్ కదా, ఏదో మూల ఎంతో కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో అని ఇన్నాళ్ళు లోపలే ఫీల్ అయిపోయేదాన్ని. బట్ నో ప్రాబ్లం. మే కమ్ ఇన్ మేడం? రా అర్చన. మేడం, నా కోసం ఎవరో వచ్చారన్నారు. నీ కోసం వచ్చింది ఇతనే. నీకు బాగా తెలిసిన మనిషట కదా. అయితే త్వరగా మాట్లాడి పంపించేయి. అలాగే మేడం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నో మెన్షన్. అర్చన, అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. అంటే కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడాలి. ఓకే, పద అర్చన. ఓన్లీ 2 minutes.
ఎందుకొచ్చావు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నా? ఇంకా ఏం చేయాలని? ఎందుకు? ఇష్టంతో, నీ మీద పిచ్చితో. ఛీ! ఆ మాట అనడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు అర్చన? నచ్చిందాన్ని నచ్చిందని చెప్పడానికి ఉండాల్సింది సిగ్గు కాదు అర్చన, దిల్. ఈ దిల్ నిండా ప్యార్, ప్రేమ. ఆప్ రాజేష్, నేనిప్పుడు పెళ్ళైన దాన్నని తెలిసి కూడా. తెలిస్తే ఏంటి? తెలిస్తే ఏంటి? తెలిస్తే అర్చన, ఆకాశంలో చందమామ ఉంటుంది. ఒకళ్ళు చూశారని ఇంకొకళ్ళు చూడకుండా ఉంటారా? ఆగ్రాలో తాజ్మహల్ ఉంటుంది. ఆ పాలరాతి కట్టడాన్ని ఒకళ్ళు తాకారని ఇంకొకళ్ళు తాక్కుండా ఉంటారా? రాజేష్, డోంట్ టాక్ రబిష్. మన స్కూల్ మధ్యలో ఉన్నవన్న సంగతి మర్చిపోకు. స్కూల్ మధ్యలో ఉంటేనే నువ్వు అరవలేవు, గొడవ చేయలేవని తెలిసే వచ్చాను. రాజేష్ ప్లీజ్, ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుంది. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళిపోవడానికి కాదు అర్చన, వెతుక్కుంటూ వచ్చింది. దుర్మార్గుడా, నిన్ను మంచి స్నేహితుడివని నమ్మినందుకు ఆ సౌందర్యతో కలిసి నా ప్రేమని నాశనం చేశావు. ఓ మాయని మచ్చని కళంకాన్ని నాకు అంటగట్టి నువ్వు ఆ రాక్షసి విరగబడి నవ్వారు. నా దారిన నేను ఉన్న ఊరిని కూడా వదిలేసి ఇంత దూరం వచ్చి బతుకుతుంటే ఎందుకు ఇంకా నన్ను వెంటాడి వేధించుకు తింటున్నా? నేను నీకు ఏ ద్రోహం చేశాను? ద్రోహం చేయలేదు, కానీ ప్రేమని పంచలేదుగా. నా మనసులో ఉన్న కోరికని తీర్చలేదు కదా. రాజేష్, అసహ్యంగా మాట్లాడుకో. నేనిప్పుడు ఇంకొకరి భార్యని. అయినా కూడా నా ఊహా సుందరవే అర్చన. నేనేం చేసినా నీకోసమే చేశాను. నిన్ను పొందడానికే చేశాను. నిన్ను నా సొంతం చేసుకోవడానికే చేశాను. కానీ నువ్వు నా కర్మకు నన్ను వదిలేసి తుర్రున ఎగిరిపోయావు. ఎగిరిపోతే మాత్రం పట్టుకోలేననుకున్నావా? పట్టుకునేంత దగ్గరలోకి వచ్చేశాను కదా. రాజేష్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ సంగతిగానే ఆయనకి తెలిసిందంటే? తెలిసిందంటే నన్నేం చేయడు, నిన్నే చీకొట్టి వదిలేస్తాడు. అలా జరగకూడదు అంటే, కృష్ణతో నీ లవ్ అఫైర్ సంగతి నీ భర్తకు తెలియకూడదు అంటే, నీ కొత్త కాపురం పేక మేడలా కుప్ప కూలిపోకూడదని నువ్వు అనుకుంటే, ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నువ్వు నాతో ఒంటరిగా గడపాలి. పెళ్ళయ్యాక కూడా రాస్కెల్ని సరాసరి స్కూల్ దగ్గరికి పిలిపించుకుందంటే చెప్పు అర్చన, డీల్ ఓకేనా? మాట్లాడవేం అర్చన? ఒకే ఒక్క రోజు చాలు. చచ్చే వరకు ఆ ఒక్క తృప్తి చాలు. ఒక్కసారి ఇలాంటి చెత్త బాగుడు వాగావు, చేత్తో కాదు చెప్పు తీసుకుని కొడతాను.
అర్చన, నా చెంప మీద దెబ్బ కొట్టావు కదా, నేను నీ కాపురం మీద దెబ్బ కొట్టి నీ మొగుడు చేత నిన్ను మెడబట్టి నడి రోడ్డు మీద తోయించకపోతే నా పేరు రాజేషే కాదు. ఇవాళ నీ స్కూల్లో నీ పక్కన నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్నాడే, ఎవడవాడు? ఆ రాజేషే కదూ? ఎందుకొచ్చాడు? మాట్లాడవే. మళ్ళీ మొదలు పెట్టారా? లేక వైజాగ్లో మొదలుపెట్టిన డ్రామాని హైదరాబాద్కు వచ్చాక కూడా కంటిన్యూ చేస్తున్నారా? కృష్ణ, ఏ నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? లేక స్కూల్లో జరిగింది కదా, ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నావా? అసహ్యంగా మాట్లాడుకో కృష్ణ. చే తప్పుడు పని చేసింది చాలక ఇంకా బుకాయిస్తున్నావా? పెళ్లికి ముందు నాకు, పెళ్ళయ్యాక అన్నయ్యకి ఇలా ద్రోహం చేస్తూ బతకడానికి నీకు సిగ్గనిపించట్లేదు? అన్యాయంగా మాట్లాడుకో. నేను ఎవ్వరికీ ఎప్పుడు ద్రోహం చేయలేదు. ద్రోహం చేసే బుద్ధి నా రక్తంలోనే లేదు. రంకు నేర్చిన ఆడది బొంకు నేరవదా అని పెద్దలు చెప్పిన సామెత. పచ్చకామర్లున్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని కూడా పెద్దలు చెప్పిన సామెతే. ఓహో, అయితే చెప్పు, ఆ రాజేష్ గాడు నీ స్కూలుకి ఎందుకొచ్చాడు? ఆ రాజేష్ గాడు నీ స్కూలుకి ఎందుకొచ్చాడు? ఏ మాట్లాడవే. ఆ రాజేష్ గాడు మీ స్కూల్కి ఎందుకొచ్చాడు? పిల్లలకి పాఠాలు చెప్పడానికా? నీ చేత ప్రేమ పాఠాలు చెప్పించుకోవడానికా? నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఆ రోజు గెస్ట్ హౌస్లో అయినా, ఈ రోజు మీ స్కూల్లో అయినా నేను నా కళ్ళారా చూశాకే మాట్లాడుతున్నాను, చూసిన దాని గురించే మాట్లాడుతున్నాను. చూడు, నాణానికి ఒకవైపే చూసి అంతా నాకే తెలుసు అనుకుంటే అది పొరపాటు. ఆహా, నాణానికి రెండో వైపు ఏముందో తమరు చెప్పొచ్చుగా, విని తరిస్తాం. నీలాంటి వాడికి చెప్పి కూడా ప్రయోజనం లేదు. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏ ధైర్యంతో ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, తప్పైనా నిప్పైనా ఎంతో కాలం బయటపడకుండా ఉండవు. ఏంట్రా, తప్పైనా నిప్పైనా ఎంతో కాలం బయటపడకుండా ఉండవంటూ పెద్ద భారీ డైలాగ్తో మీ వదినికి వార్నింగ్ ఇస్తున్నావు? ఏం చేసింది? వార్నింగ్ కాదన్నయ్య, స్టేట్మెంట్. ఐ మీన్, ఇందాక టీవీలో ఓ సినిమా చూస్తుంటే అందులో సినిమాలో హీరో చెప్తున్న డైలాగ్ గురించి మాట్లాడుతున్నాను. అంతే కదండి? అంతే. అంతే కదండి ఏంట్రా? తను నీకు వదినా అండి అంటూ మర్యాద ఇవ్వక్కర్లేదు, వదిన అని చనువుగా పిలవచ్చు. అలాగే. అలాగే కాదు, ఏది నా ఎదురుగా చెప్పు. ఇందాక చెప్పావే సేమ్ డైలాగ్ ఏ సినిమాలోది? జీవితం. జీవితం అనే సినిమాలోది. జీవితం అనే సినిమాలో ఆ డైలాగ్ని ఇప్పుడు వదిన అంటూ చెప్పు. ఏమండి, ఏంటండి ఇది? చెప్పనే అర్చన, ఇలా క్లోజ్గా మాట్లాడుకుంటేనే మీ వదిన మరుదుల మధ్య కొత్త పోయి చనువు ఏర్పడేది. చెప్పరా. తప్పైనా నిప్పైనా ఎంతో కాలం బయటపడకుండా ఉండవు. సూపర్ రా కృష్ణ,
ఆ సినిమాలో హీరో ఈ డైలాగ్ని ఎలా చెప్పాడో నాకు తెలియదు గాని నువ్వు మాత్రం అదరగొట్టావు కదా అర్చన? అబ్బాబాబా, ఇప్పటిదాకా వాడు ఇప్పుడు నువ్వునా? కృష్ణ ఎవరో పరాయివాడు కాదు, నా తమ్ముడు. అంటే నీకు మరిది. వదినా అని వాడు చనువుగా పిలిస్తే మరిదే అని నువ్వు అభిమానంతో పలకరించాలి. ఏది ఒకసారి నా ఎదురుగా పిలు. ఏవండి? ఏం పర్వాలేదు, పిలు. మరిది గారు, మీరు చెప్పిన డైలాగ్ బాగుంది, నాకు ఎంతో నచ్చింది అని చెప్పు. చెప్పమంటే మీరు చెప్పిన డైలాగ్ బాగుంది, నాకు ఎంతో నచ్చింది, జీవితంలో మర్చిపోలేను. సూపర్ అర్చన. చూసారా కృష్ణ, నేను డైలాగ్ మాత్రమే చెప్పమంటే మీ వదిన ఫీల్ అయిపోతూ నటించేసింది కూడా. జీవితంలో మర్చిపోలేను అని క్రియేటివిటీతో టాలెంట్ని కూడా చూపించేసింది కదూ? అవును, నటించడంలోనూ క్రియేటివ్ టాలెంట్ చూపించడంలోనూ వదిన చాలా ఎక్స్పర్ట్. చూసావా అర్చన, ఇప్పటిదాకా నిన్ను ఎవరో పరాయిదానిలాగా యావండి అన్నవాడు అప్పుడే ఎలా పొగడ్తలతో ముంచేస్తున్నాడో. కృష్ణ ఎప్పుడు అంతే, ఏది మనసులో దాచుకోడు. అవును, కొంతమందికి ఏది మనసులో దాచుకోవడం చేత కాదు.